హాయ్ ఫ్రెండ్స్, సో టుడే మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి చూద్దాము ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది. సో బ్రూనర్ థియరీ, వైగాట్స్కీ, పియాజే, చామ్స్కీ, కోల్బర్గ్, స్కిన్నర్ థియరీస్ గురించి క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. అలాగే లెర్నింగ్ విత్ డిసబిలిటీస్ గురించి, అలాగే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009 గురించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇవి సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి. అలాగే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి చూద్దాము. వర్షం పదానికి నానర్థాలు అనేవి అడగడం జరిగింది. అలాగే కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అనేది అడగడం జరిగింది. త్రికసంధి గురించి అడగడం జరిగింది. పృథ్వీ పదానికి వికృతి పదం అడగడం జరిగింది. అలాగే ఖాస్ పదానికి అర్థం. వేమన పద్యాలు ఏ ఛందస్సు అని అడగడం అయితే జరిగింది. యయాతి చరిత్ర అనగా. అలాగే ఇక్కడ భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎవరు రాశారు అనేసి అడగడం అయితే జరిగింది. బాసర ఏ నది ఒడ్డున కలదు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సలంద్ర లక్ష్మీ నారాయణ రాసిన మేనిఫెస్టో గురించి అడగడం జరిగింది. ఉద్రేక తేజం యొక్క సమాసం గురించి అడగడం జరిగింది. మరియు కూతురు పర్యాయ పదాలు అడగడం అయితే జరిగింది. తెలుగులో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇంగ్లీష్లో కంజంక్షన్ గురించి అడిగారు. అలాగే ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. అలాగే మ్యాథ్స్లో వచ్చేసి బీజగణితం, ఘాతాంకాలు, యావరేజెస్ గురించి, మ్యాథ్స్ టీఎల్ఎం గురించి అడగడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.